మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఇతిహాసమ్ములు నేర్పినాము కవితాహేలా విలాసమ్మునందితగాడే మొనగాడనంగ జనులంది కీర్తి గెల్గించినావు. అతి దీనమ్ముగ చూచు వేళ జతవై ఆందోళనం బాపినావు. ఇతరుల్ దైవములెందరున్న జననీ ఏ పాటి నీ ముందటన్, ఇతరుల్ దైవములెందరున్న జననీ ఏ పాటి నీ ముందటన్. ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టయితే అతిరథుల్నే కాదు అతి సామాన్యులను కూడా ఎదిరించలేమనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1257వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భయంకరంగా జరుగుతున్న సంగ్రామంలో పుత్రుల్ని కోల్పోయామన్నటువంటి బాధలో కర్ణుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు ముందే కర్ణుడు పుత్రుల్ని పోగొట్టి అభిమన్యుణ్ణి వధించినటువంటి దానికి కష్ట తీర్చుకోవాలని భీముడు నకులుడు పెచ్చుమీరి పోరాడుతున్నారు. ఇదివరకు కర్ణుడి చేతిలో ఓడిపోయిన దానికి సుషేనుణ్ణి 20 బాణాలతో గాయపరచడం ద్వారా నకులుడు కష్ట తీర్చుకున్నాడు. మద్రభూపాల ప్రథమ దౌహిత్రుడు సాత్యకి చేతిలో వృషసేనుడు తట్టుకోలేక పరారి అయ్యాడు. ఆ సాత్యకి కర్ణుడి చేతిలో విరధుడైపోయాడు. ఎవరిని ఓడిస్తారో ఎవరిని గెలుస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో యుద్ధం జరుగుతోంది. ఆ స్థితిలో శైనేయుండును భీమసేనుడును ధృష్టద్యుమ్నుడును ద్రౌపదీసూనుల్ మున్నడరంగగిట్టి విశిఖస్తోమంబులొక్కుమ్మడిన్ మేనన్ గ్రువ్వ శిఖండిజున్ భుజబలోన్మేషంబు సోపన్ వెసన్ తానయ్యోధుల సూత సూతి విరధత్వస్తబ్ధులంజేసినన్. శైనేయుడు శని వంశానికి చెందినవాడు సాత్యకి కర్ణుడి చేతుల్లో విరధుడైనా మళ్ళీ ఇంకో రథంలో వెంటనే వచ్చాడు. భీమసేనుడు ధృష్టద్యుమ్నుడు ద్రౌపదీసూనుడు ప్రతివించిన కుమారుడు ధర్మరాజు కుమారుడైన ప్రతివించుడు భీమసేనుని కుమారుడైన శృతసోముడు అర్జునుని కుమారుడైన శృతకీర్తి నకులుని కుమారుడైన శతానీకుడు సహదేవుని కుమారుడైన శృతసేనుడు వీరు ద్రౌపదీ తనయులు ఉపపాండవులు. వీరు 5గురు. శైనేయుడైన సాత్యకి భీమసేనుడు ధృష్టద్యుమ్నుడు ఉపపాండవులు 5గురు. వీళ్ళందరూ మున్నడరంగగిట్టి శిఖండి చేతకాని వాడు అనుకుంటున్నారేమో భీష్ముడిని పడగొట్టగలిగా నా పరాక్రమం మీకేమి తెలుసు అని వీళ్ళందరినీ మున్నడరంగగిట్టి విశిఖస్తోమంబులొక్కుమ్మడిన్ మేనన్ గ్రువ్వా. వీళ్ళందరూ ముందుగా తగులుకుని కర్ణుని యొక్క సైన్యం మీద కర్ణుడి మీద అనేక రకాల విశిఖ స్తోమాలు బాణాలు భయంకరమైనటువంటి పరాక్రమంతో గుండెల్లో దించేస్తూ ఉంటే ఇవి కవచాన్ని చీల్చుకుని గుండెల్ని చీల్చుకుని వీపును చీల్చుకుని నెత్తురు కూడా అంటకుండా బయటకు వచ్చి ఠాత్ 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 అని శబ్దాలు చేస్తూ ఉంటే రాళ్లకి తాకి శిఖండియు భుజోన్మేషంబు సూపన్ నేనేం తక్కువ వాడినా అని శిఖండి కూడా తన పరాక్రమాన్ని చూపించి విజృంభిస్తూ ఉంటే తానయ్యోధుల సూత సూతి విరధత్వస్తబ్ధులంజేసినన్. ఇందులో చాలామందిని కర్ణుడు తన పరాక్రమానికి ధాటికి తట్టుకోలేకుండా చేసి కొంతమందిని పారిపోయేలాగా కొంతమందిని విరోధులయ్యేలాగా చేసి పారేశాడు. చేసి దూసుకుంటూ అర్జునుడి దగ్గరికి వెళ్ళలేదు ఇంకా కానీ ధర్మరాజు కనపడ్డాడు. దారిలో పట్టుకున్నాడు. అసలు ధర్మరాజు దగ్గరికే పోనీమని పట్టుకున్నాడు. లోపల గుండెల్లో ఏం గంట కొడుతుందో తెలియదు కానీ ధర్మరాజు దగ్గరికి వెళ్ళడం అంటే శల్యుడికి కూడా భయమే. ఎవడి గీత వాడికి గీతోపదేశం చేస్తూ ఉంటుంది. నుదుటి గీత ఎవడి గీత వాడికి గీతోపదేశం చేస్తూ ఉంటుంది. అందుకని ధర్మరాజు దగ్గరికి వెళ్ళాలంటే శల్యుడికి కూడా భయమే. ఇంకా అర్జునుడి దగ్గరికైనా కొంచెం ధైర్యంగా వెళతాడేమో కానీ ధర్మరాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకులే అనే రకం. మరి ఎందుకో తెలియదు, చూద్దాం. కానీ పోనిచ్చాడు, తప్పదు కాబట్టి. అప్పుడు కర్ణుడికి ధర్మరాజుకి భయంకరమైన యుద్ధం జరిగింది. ధర్మరాజు ఒక్కసారి తన భయాన్ని తానే గెలిచాడు. గమనించాలి. భయపడుతూ కూర్చోవడం కాదు ఎంతసేపు. అసలేమిటి భయం?
అని తత్వశాస్త్రవేత్తలు చెప్పినట్టుగా ఆ భయాన్ని ఎదురుగా పెట్టుకుని చూడమన్నారు. ఏమిటి ఈ భయం? అసలు దీని స్వరూపం ఏమిటి? మనస్సులో ఎక్కడ కలుగుతోంది ఈ భయం? ఇదే భయం వాడికి ఎందుకు కలగడం లేదు? దుర్మార్గుడైన వాడికి లేని భయం సన్మార్గుడైన నాకెందుకు? ఇలా మేధావి వర్గం ఆలోచించి ఉంటే 60 ఏళ్లుగా భారతదేశం ఇలా ఉండదండి. ప్రతిదానికి భయం. మాట్లాడి జనాన్ని రెచ్చగొడతారు, వీళ్ళేం రారు. అసలు మాట్లాడడానికి కూడా జంకేవాళ్ళు కొందరు. అందుకని ధర్మరాజు భయం గురించి ఆలోచించాడు. ఏమిటి అసలు ఇది? ఎంతకాలం ఇలా కర్ణుడికి భయపడి అర్జునుడిని రెచ్చగొడుతూ ఉంటాం? ఆయన ఏదో ఓసారి చేస్తాడు, ఓసారి చేయడు. ఆయన పక్కన అచ్యుతుడు ఒకడు. వాళ్ళ సలహాలు వాళ్ళ వ్యవహారాలు వేరుగా ఉంటాయి. అసలు మన భయాన్ని మనం దేనికి భయపడుతున్నామో దాన్ని మనం ఎదుర్కోవాలి. కానీ ఎంత భగవంతుడైనా కానీ, బావమరిదైనా కానీ, సోదరుడైనా కానీ, పార్థుడైనా కానీ వారి మీద నేను ఆధారపడ్డం ఏమిటి? ఇదేదో తేల్చుకుందాం. ఆయన నేరుగా కర్ణుడిని ఎదిరించి భయంకరమైనటువంటి బాణాలు ధర్మరాజు పరంపరగా ప్రవాహంగా పుంఖానుపుంఖంగా గుప్పిస్తే ధర్మరాజు ధాటికి తట్టుకోలేక కర్ణుడు రథంలో మూర్ఛపడిపోయాడు. జయహో ధర్మరాజ, జయహో యుధిష్ఠిర, జయహో కుంతీ భోజ ప్రథమ దౌహిత్ర. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య